చైనాలో ఒక కొత్త లా వచ్చింది. అది మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను చెప్తాను. ఆ లా ఏంటంటే ఎవరన్నా లోన్ తీసుకొని దాన్ని రీపే చేయకుండా తప్పించుకొని తిరుగుతుంటారో వాళ్ళ కోసమే ఈ లా తీసుకొనొచ్చారు చైనాలో. అది ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు లోన్ తీసుకొని దాన్ని రీపే చేయకుండా తప్పించుకొని తిరుగుతుంటే వాళ్ళ ప్రొఫైల్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. అంటే మన ఇండియాలో ఆధార్ కార్డ్స్ ఎలా ఉన్నాయో అలాంటి వాళ్ళు చైనాలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్స్ మొత్తం బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఆ పర్సన్ ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నా, ట్రైన్ టికెట్ బుక్ చేయాలన్నా గానీ వాళ్ళకి పాసిబుల్ అవ్వదు. ఇంకా ఈవెన్ జిమ్‌కి వెళ్ళాలన్నా కానీ జిమ్‌కి కాల్ చేస్తే వాళ్ళకి కాల్ కనెక్ట్ అవ్వదు. డైరెక్ట్ వాయిస్ ఓవర్ మెయిల్ వెళ్తుంది. దిస్ పర్సన్ టేక్ లోన్ అండ్ నాట్ రీపేయింగ్ ద లోన్. దిస్ పర్సన్ ఈస్ ఎ చీటర్ అని చెప్పి వాయిస్ మెయిల్ వెళ్తుంది. ఇంకా అలానే కాదు. బైక్‌లో తిరుగుతున్నప్పుడు ఏదైనా సీసీటీవీ ఏదన్నా మిమ్మల్ని క్యాప్చర్ చేసిందనుకో, సరౌండింగ్స్‌లో ఉన్న డిస్‌ప్లేస్‌లో మీ ఫోటో వేసి, మీ ఫోటో కింద చీటర్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు దీని నుంచి బయటపడతారంటే, వీళ్ళు ఆ లోన్ రీప్లే చేశాక, లేదా వీళ్ళు చనిపోయిన తర్వాత. అంతవరకు ఇది వీళ్ళకి కొనసాగుతూనే ఉంటాది. ఇలా మన ఇండియాలో వస్తే ఎలా ఉంటదో కింద కామెంట్ చేయండి.